ఒకరోజు దలప్పూర్ రాజుగారి మందిరంలో ఓ గోప్యమైన సందేశం వచ్చింది. ఓ ప్రవాసవాసి పురాతన మంత్రాల పుస్తకంతో వచ్చి రహస్య గుహ గురించి చెప్పాడు. చోటా భీమ్ తన స్నేహితుల చుట్టూ బండి, చుట్కీ, జగ్గు, కళ్ళుతో కలిసి ఆ గుహను వెతకడానికి సాహసయాత్ర ప్రారంభించాడు. అడవుల మధ్య కొండలపై ప్రయాణం చేసి వారు చివరకు ఓ మాయా గుహను కనుగొన్నారు. ఆ గుహ గడ్డివాసనలతో, మంత్రికా శక్తితో నిండినది. పుస్తకంలోని మంత్రాలను జ్ఞాపకం పెట్టుకున్న భీమ్ గుహ ముందు నిలబడి శబ్దంతో మంత్రాన్ని పఠించాడు. వెంటనే గుహ తలుపులు తెరుచుకున్నాయి. ఆ గుహలో ఒక శక్తివంతమైన రాక్షసుడు నిద్రలేచాడు. భీమ్ తన ధైర్యంతో అతనితో గట్టి పోరాటం చేసి చివరకు అతన్ని ఓడించాడు. గెలుపు అనంతరం భీమ్ మరియు అతని స్నేహితులు విలువైన నిధిని తీసుకొని ఆనందంగా దొలప్పూర్ వైపు బయలుదేరారు. రాజు, ప్రజలు భీమ్ని గర్వంగా సన్మానించారు. సాహస కథ ముగిసినా భీమ్ మనసులో కొత్త సాహసం మొదలైంది.